ఒకప్పుడు హౌడీ మోడీ వేదికపై చేతులు కలిపిన ఇద్దరు నేతల్లో ఒకరు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. అవును, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజురోజుకు ఇండియాపై విషం కక్కుతున్నారు. నిన్న మొన్నటి వరకు రష్యా వద్ద ఆయిల్ కొనుగోలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ భారత్పై 25% దిగుమతి సుంకాలు విధించిన ట్రంప్ ఇప్పుడు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రష్యా దగ్గర ఆయిల్ కొంటూ పరోక్షంగా ఇండియా యుక్రెయిన్పై యుద్ధానికి సహకరిస్తుందని ట్రంప్ సర్కార్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ సలహాదారుడు స్టీఫెన్ మిల్లర్ ఈ కామెంట్స్ చేశారు. ఇండియా చేస్తున్న చమురు కొనుగోళ్ల ద్వారానే రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం కొనసాగిస్తుందని ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర రచ్చకు దారితీశాయి. అటు ఇండియా, చైనా రెండు దేశాలు కూడా రష్యా చమురుకు ముఖ్యమైన కొనుగోలుదారుగా మారాయని, ఇది ఆశ్చర్యకరమైన విషయమంటూ ట్రంప్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అభిప్రాయపడ్డారు. ఇండియా చర్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాదు, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారాయన. అయితే ఇండియా వెర్షన్ మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. రష్యా నుంచి చమురు తక్కువ ధరకు వస్తోంది. దేశ అవసరాల కోసం ఎక్కడ చీప్ అండ్ బెస్ట్గా ఆయిల్ దొరుకుతుందో అక్కడి నుంచి తెచ్చుకోవడమే బెటర్ అని ఆలోచిస్తోంది. అందుకే అమెరికా ఒత్తిడికి ఇండియా తలొగ్గే పరిస్థితే లేదు. నిజానికి రష్యా యుద్ధం మొదలైన తర్వాత అమెరికా, యూరోప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఎవరూ రష్యా నుంచి చమురు కొనకూడదని, వాళ్ళను ఆర్థికంగా ఒత్తిడికి గురిచేయాలని నిర్ణయించాయి. కానీ ఇండియా మాత్రం అలా ఆలోచించలేదు. యుద్ధం విషయంలో ఇండియా న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది. అంతేకాకుండా ఆ పరిస్థితిని ఒక ఆర్థిక అవకాశంగా మార్చుకుంది. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అదే టైంలో రష్యా మాత్రం తన ఆయిల్ను భారీ డిస్కౌంట్తో అమ్మడం మొదలెట్టింది. ఇండియా ఆ టైమింగ్నే క్యాష్ చేసుకుంది. అంతకుముందు వరకు రష్యా నుంచి ఇండియా దిగుమతి చేసుకునే చమురు మొత్తం కేవలం 3% మాత్రమే. కానీ ఇప్పుడు అది 4% మించిపోయింది. అంటే రష్యా ఇండియాకి ప్రధాన ఆయిల్ సప్లయర్గా మారిపోయిందన్నమాట. ఇదంతా ఒక్కసారిగా జరగలేదండి, స్టెప్ బై స్టెప్ జరిగింది. ఇండియా గ్లోబల్ మార్కెట్ను ముందుగా అర్థం చేసుకుంది. ఎక్కడ బెస్ట్ డీల్ దొరుకుతుందో చూసుకుని అక్కడి నుంచి ఆయిల్ తెచ్చుకునే స్ట్రాటజీకి వెళ్ళింది. అటు అంతర్జాతీయంగా ఈ విషయాన్ని గమనించిన అమెరికా మాత్రం అసహనానికి గురైంది. రష్యా మీద ఒత్తిడి పెంచాలనుకుంటే ఇండియా ఏమో పుతిన్తో డీల్ చేసుకోవడం పెద్దన్నకు నచ్చలేదు. ఒక మాటలో చెప్పాలంటే రష్యా, ఇండియా ఆయిల్ డీల్ను ఆయన జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఇప్పుడు పరోక్షంగా యుద్ధానికి ఇండియా సహకరిస్తుందంటూ విమర్శలు చేస్తున్నారు. కానీ ఇండియా మాత్రం ఒక్కటే జవాబు చెప్తోంది. దేశ ప్రయోజనాల కోసం పనిచేయడం తప్పేమీ కాదని కౌంటర్ ఇస్తోంది. ఇక ఇది కేవలం చౌకగా ఆయిల్ కొనడమే కాదు, ఇది ఒక విధంగా జియోపాలిటికల్ డ్రామా. ఒకవైపు అమెరికా, యూరోప్, మరోవైపు రష్యా, చైనా. ఈ మధ్యలో ఇండియా తన బలాన్ని, బ్యాలెన్స్ను చూపిస్తోంది. డీళ్లను రూపాయల్లో చేయడం మొదలెట్టింది. ఫ్యూచర్లో డాలర్ డామినేషన్కు ఇది చిన్న షాక్ కావచ్చు. అందుకే అమెరికా రెస్పాన్స్ స్ట్రాంగ్గా ఉంది. ఇటు ఇండియా స్టాండ్ స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతోంది. పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఇటు ఇండియా, అటు అమెరికా తగ్గేదేలే అంటున్నాయి. ఇంతకీ మొత్తం ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని చెప్పండి.